వరంగల్ నగరంలో ఎన్నో పాఠశాలలు ఉండొచ్చు, కానీ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బడులు మాత్రం కొన్నే ఉంటాయి. అందులో ఒకటి మన శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దీని చరిత్ర ఈనాటిది కాదు, 1920లో. అవును, సరిగ్గానే విన్నారు. స్వాతంత్ర్యం రాకముందు నిజాం పాలన కాలంలోనే ఈ బడి ప్రస్థానం మొదలైంది. 100 ఏళ్లు దాటిన చరిత్ర ఈ పాఠశాల సొంతం. అప్పట్లో సిటీ నడుబొడ్డున అన్ని రకాల వసతులతో మొదలైన ఈ బడి ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎంతో మందికి అక్షరాలతో పాటు జీవిత పాఠాలు నేర్పిన ఘనత ఈ స్కూల్ది. ముఖ్యంగా తెలుగు మీడియంలో చదువుకున్న ఆ రోజులు, ఆ మాతృభాషలో నేర్చుకున్న విజ్ఞానం ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటుంది. ఆ 10 తరగతి గదులు చుట్టూ ఉన్న ఆ పక్కా ప్రహరీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడి లైబ్రరీ గురించి. సుమారు 2200 పుస్తకాలతో విజ్ఞాన గనిలా ఉండే ఆ లైబ్రరీలో కథల పుస్తకాలు చదివిన రోజులు మీకు గుర్తుండే ఉంటాయి. కేవలం చదువేనా? ఆ ప్లే గ్రౌండ్ లో ఆడుకున్న ఆటలు, మధ్యాహ్నం బడిలోనే వండి పెట్టే ఆ వేడి వేడి భోజనం, స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, ఇవన్నీ ఒక మధుర జ్ఞాపకం. కాలం మారుతున్న కొద్దీ మన బడి కూడా మారింది. ఇప్పుడు పిల్లల కోసం కంప్యూటర్లు వచ్చాయి, డిజిటల్ పాఠాలు వచ్చాయి. కానీ 1920 నుంచి ఇప్పటి వరకు ఆ బడి గోడలు మాత్రం ఎన్నో తరాల విద్యార్థుల గెలుపుని మౌనంగా చూస్తూనే ఉన్నాయి. మీరు కూడా శంభునిపేట హై స్కూల్లో విద్యార్థినా? 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బడిలో మీరు ఏ బ్యాచ్ లో చదివారు? మీ చిన్ననాటి స్నేహితులు, మీకు బాగా నచ్చిన టీచర్లు ఎవరు? కామెంట్ చేయండి. మన శంభునిపేట బడి జ్ఞాపకాలను అందరితో పంచుకోండి.